ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హెచ్సీఏ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 5 హెచ్సీఏ కమిటీ సభ్యులు అరెస్ట్ అయ్యారు. నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ సంతకాలతో నిధులను దుర్వినియోగం చేసినట్టు సిఐడి అధికారుల విచారణలో తేలింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సిఐడి ఏడీజీ ప్రకటించారు. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించి టికెట్స్ పొందాలని చూశారని తేలిందన్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస్, సీఈఓ సునీల్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ రాజేందర్ని అరెస్టు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ హెచ్సీఏ కేసుకి సంబంధించి అరెస్టులు కూడా చూపుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్, జాయిన్ అవుతున్నారు లైవ్ లో. అమర్, చెప్పండి. చూస్తున్నాం ఈ టికెట్ల వ్యవహారంలో అరెస్టులు కూడా చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఎంక్వైరీలో ఏం తేల్చారు సిఐడి? హిమబిందు హెచ్సీఏ జగన్మోహన్ రావు అక్రమాలకు సంబంధించి ప్రస్తుతం సిఐడి విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే 5గురిని అఫీషియల్ గా అరెస్ట్ చేశామనేది సిఐడి అధికారులు, సిఐడి అడిషనల్ డీజీ చారుసిన్హా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సిఐడికి సంబంధించిన రీజనల్ కార్యాలయంలో ఇంకా విచారణ కొనసాగుతుంది. ఇటు జగన్మోహన్ రావుతో పాటు మరో 4 విచారణ కొనసాగుతుంది. అయితే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన దారం గురువారెడ్డి ఫిర్యాదుతో సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 6 సెక్షన్లను జోడించారు. 465 తో పాటు 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. అయితే జగన్మోహన్ రావు, రాజేందర్ భార్య కవితతో కలిసి ఈ మోసానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో ఉన్నటువంటి గౌరిగూడ క్రికెట్ క్లబ్ ఉంది. అయితే ఈ క్లబ్ కు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోర్జరీ చేసి జగన్మోహన్ రావు, రాజేందర్ భార్య కవిత ఇద్దరు కూడా ఫోర్జరీ చేసినట్టుగా సిఐడి అధికారులు అఫీషియల్ గా ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోనే హెచ్సీఏలోకి తప్పుడు పద్ధతిలోనే జగన్మోహన్ రావు ఎంట్రీ అయ్యారనేది సిఐడి అధికారికంగా గుర్తించిన నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటి వరకు 5గురిని అయితే అరెస్ట్ చేశామనేది చెప్తా ఉన్నారు. అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు కోశాధికారి శ్రీనివాసరావు, మరోవైపు సీఈఓ సునీల్ కంటి, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజేందర్ యాదవ్, కోశాధికారి శ్రీనివాస్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించిన అధ్యక్షురాలు కవితలను మొత్తం 5గురిని కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రీజనల్ సిఐడి కార్యాలయంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. నేరపూరిత బుద్దితోనే కుట్రపూరితంగానే జగన్మోహన్ రావు హెచ్సీఏలోకి ఎంట్రీ చేశారనేది ప్రస్తుతం సిఐడి గుర్తించిన నేపథ్యంలోనే హెచ్సీఏ సభ్యులకు సంబంధించి భారీ ఎత్తున వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని పలు పత్రాలను కూడా సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్సీఏ జరిగినటువంటి భారీ గోల్మాల్కు సంబంధించి ప్రజా దుర్వినియోగం సంబంధించి నిధులన్నీ కూడా గోల్మాల్ చేసినట్టుగా జగన్మోహన్ రావు చేసినట్టుగా కీలకమైన ఆధారాలు ప్రస్తుతం సిఐడి చేతిలో ఉంది. కాబట్టి వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం సిఐడి అధికారులు జగన్మోహన్ రావుతో పాటు మరో 4గురిని అయితే వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వారి 5గురిని కూడా రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనబడుతుంది. హిమబిందు. ఓకే అమర్, థాంక్యూ.